భాసిల్లేను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా భాసిల్లేను సిలువలో పాపక్షమా. ఇంచుమించు మనకి సగం దినాల దగ్గరికి వచ్చేస్తాం శిలువ ప్రయాణంలో. ఈ ప్రయాణం ఎక్కడితో ఆగిపోయేది కాదు, మన జీవితాంతం కూడా చేసే ప్రయాణం ఇది. మన మరణ పర్యంతం వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అయితే ఈ దినాన్న మనం దేవుని సన్నిధిలో ఉండి ఈ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నామంటే దేవుడు మనకు ఒక తరుణాన్ని ఇచ్చారనమాట. ప్రతి మానవుడు కూడా పాపంలో ఉన్నవాడమే. ఏదో సందర్భంలో
మనం పాపంలో పడుతూనే ఉంటాము. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం సాతాను మన పక్కనే పొంచి ఉండి మమ్మల్ని పడేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ పాపాల నుంచి మనం దూరం అవ్వటానికి, ఆ పాపాల నుంచి మనం కడుక్కోవడానికి మంచి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఉంటామో ఉండమో కూడా మనకి తెలియదు. ఇదే అనుకోని సమయము, ఇదే రక్షణ దినం. ఈ దినాన్ని మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. చదవబడిన మరి సువార్త వాక్య భాగంలో ప్రభువు వారు శిష్యులకి ఒక ఆదరణ మాట చెప్తా ఉన్నారు. ఒక ఆదరణ, ఒక ధైర్యము, ఒక నమ్మకము, వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించటము, ఇవన్నీ కూడా ప్రభు వారి శిష్యులు చెప్తున్నారు. అసలు ఎందుకు శిష్యులు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రభు వారిగా శిలువ ప్రయాణం, కల్వరి ప్రయాణం చాలా సమీపంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది ప్రయాణం. ఆ ప్రయాణానికి వెళ్ళే ముందు తన శిష్యుల్లో కలవరం ఉంది. మనం ఇంతకుముందు ఈ వారం అంతా కూడా ధ్యానించుకున్నాం. మనం యేసు ప్రభు వారి శిష్యులకి ఎందుకు కలవరం వచ్చింది, ఎందుకు ఆందోళనలో ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఆదరణ కావాలి అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ప్రభు వారు ఆయన చెప్తా ఉన్నారు. ఏమంటే యోహాను సువార్తలోనే 14 ఎవరు చదవద్దు, 14:12లో నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను అంటున్నాడు. నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను, మీరు నా దగ్గరకు రాలేదని చెప్తున్నారు. శిష్యులకు ఆందోళన. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో కలిసి ఉన్నారు. 3.5 సంవత్సరాలు సువార్త విన్నారు. 3.5 సంవత్సరాలు అద్భుతాలు చూశారు. 3.5 సంవత్సరాలు వాళ్ళతో పాటు సూచక్రియలు వేళ చేశారు, స్వస్థతలు చేశారు. ఇప్పుడు సడన్గా ప్రభు వారు అంటున్నారు, నేను తండ్రి దగ్గరికి పెడుతున్నాను అంటున్నారు. ఏంటి మన పరిస్థితి ఏంటి, ఏంటిలా మాట్లాడుతున్నారు ప్రభు వారిని? వాళ్ళు చాలా కలవరంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. మత్తయి 16:27 అంటారు కదా, నేను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం తిరిగి లేచట అగత్యమ జరగాలి, నేను చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన్ని తిరిగి లేవాలి, ఇది జరగవలసిన అగత్యము జరగాలి, ఇది జరిగితేనే మానవాడికి రక్షణ అని చెప్పినప్పుడు దీనివల్ల కూడా వాళ్ళకి కలవరం వస్తుంది. చనిపోతానంటున్నారు, సమాధి అంటున్నారు, మళ్ళీ తిరిగి వేస్తానంటున్నారు. ఏంటి మన పరిస్థితి? ఆందోళనలో ఉన్నారు. మత్తయి 20:18లో కూడా ఉంటుంది, మనిషి కుమారుడు ప్రధాన యాజకులకి శాస్త్రులకి అప్పగింపబడతాడు, వారు ఆయన్ని మరణ శిక్ష విధిస్తారు, వాళ్ళ చేతులకు అప్పగించబడతాడు, ఆయన వారికి మరణ శిక్ష. అంటే మన యజమానికి ఒక మరణ శిక్ష జరుగుతుంది అనమాట. ఏదో ఒక కఠినమైన ఒక శిక్ష మాత్రం మన యజమానికి జరుగుతుందని ఒక ఆందోళన వాళ్ళలో వచ్చేస్తుంది. తర్వాత ప్రభు వారి కొంతమంది వచ్చి ఒక్కొక్క సూచక్రియ చూపించమన్నారు. ప్రభు ఏమన్నారంటే, యోనాను గురించిన సూచక్రియ కానీ మరి మీకు లేదు. యోనాను ఏంటి 3 దినాలు చేపబడుతూ ఉన్నాడు, బయటకు వచ్చాడు. తర్వాత అలాగే యేసు ప్రభు వారు కూడా 3 దినాలు భూగర్భంలో ఉండాలి, ఆ తర్వాత ఆయన తిరిగి లేవాలి, అదే సూచక్రియ అని చెప్పారు. ఇవన్నిటిని బట్టి అక్కడున్న శిష్యులలో చాలా ఆందోళన కలుగుతుంది, చాలా ఆందోళన. వారి యజమాని వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, కానీ ఏదో గొప్ప సంఘటన జరిగిపోతుంది, అది ఘోరమైన విపత్తి జరుగుతుంది, కానీ అది ఏంటో కూడా శిష్యులకి ఏమి కూడా అర్థం కావడం లేదు, తెలియటం లేదు, చాలా ఆందోళనలో ఉన్నారనమాట. ఒక కష్టతరమైన సంఘటన జరుగుతున్నది, కానీ వాళ్ళు తెలుసుకోలేదు ఒకటి. అదేంటంటే పరలోకంలో ఒక దివ్యమైన, శాశ్వతమైన, నిత్యమైన నివాసాలు వాళ్ళకు ఉన్నాయి. భవిష్యత్తులో వాళ్ళు అక్కడ 12 గోత్రాలకి కూడా వాళ్ళు తీర్పు తీరుస్తారనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అదే కానీ తెలుసుంటే వాళ్ళ ఆందోళన చెందకపోదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ప్రభు వారు శిష్యుని విడిచిపెట్టలేదు, వాళ్ళు విడిచిపెట్టలేదు, తన బిడ్డలు విడిచిపెట్టలేదు. ఆయన అంటున్నారు, యేసు మరణించి, ఆయన 18వ వచనంలో ఉంది కదా మనకి ఇక్కడ, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తును, మీ యొద్దకు వస్తును, పునరాగమనము, తిరిగి నేను వస్తాను. ఎక్కడి నుంచి వస్తానన్నారు ఆయన? చనిపోయి తిరిగి లేచి మీ దగ్గరికి వస్తానంటున్నారు. ఎంత గొప్ప ఆదరణ! మీరు అనాథలు కాదు, మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను, మీతో నేను ఉంటాను, మీ దగ్గరికి నేను వస్తాను. నేను చనిపోతున్నానని లేకపోతే నేను సమాధి చేయబడతాను మీరు ఆందోళన చెందకండి, నేను మీ దగ్గరికి వస్తాను. మీ మీద వాళ్ళారా ప్రభుత్వాలు వచ్చారా? చూద్దాం. అది కూడా ఇదే అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరియ అక్కడికి వెళ్ళింది, సమాధి దగ్గరికి వెళ్ళింది. ఉదయమే తెల్లవారుజామున అందరూ
వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకున్నారు ఏమని, ప్రభు వారు తిరిగి లేస్తారని. కానీ శిష్యులు కానీ సొంత వాళ్ళు కానీ ఎవరికి కూడా జ్ఞాపకం లేదు. లేఖనాలు మర్చిపోయారు. లేఖనాలు మర్చిపోయి వాళ్ళు ఆ సమాధి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పీఠానికి వెళ్ళారు. కానీ శత్రువు మాత్రం జ్ఞాపకం చేసుకుని రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ సమాధికి ముద్ర వేసేసింది. చుట్టూ కూడా రాను వారిని కాపలా పెట్టేసింది. వాళ్ళు చెప్తారు, ఆ వంచకుడు 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు, జాగ్రత్తగా భద్రతగా కాపలా కాయండి సమాధిని అని చెప్పేసి ఆ శత్రువులు దానికి భద్రత కల్పించేశారు. మరి వెళ్ళింది, ప్రభు వారు అక్కడ లేదు. కానీ మరి తొందర పడిపోతుంది, ఆందోళన, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి ఒక ప్రచారం చేసేసింది. నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, లేచాడానికి లేదు అక్కడ, నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని ఆందోళన ఉన్న సమయంలో ప్రభు వారు వాగ్దానం మరియ దగ్గరకు వచ్చారు. మరియా అని పిలిచారు. అప్పుడు మరి ఏమంటే ప్రభుని అన్నారు. అంటే ప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మరియ దగ్గరకు వచ్చి నేను తిరిగి వస్తానని చెప్పారు. మరియ దగ్గరకు వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, నీవైనా నేనైనా ఆందోళన సమయంలో, వేదన సమయంలో మనం అనాథులు మాత్రం కాదు. మన అనాథులుగా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించే దేవుడు. అదే రోజు సాయంత్రం శిష్యులందరికీ భయం కలిగింది. ఏమని, ఓ ప్రక్క చూస్తే యేసు ప్రభు వారి శరీరం కనపడలేదు, ఒక ప్రక్క చూస్తే రాను వారు ప్రచారం చేస్తున్నారు. ఏమని, శిష్యులు చేతికి వెళ్ళిపోయారని. ఇది ప్రచారంలో ఉన్న సమయంలో శిష్యులు ఏం చేస్తారు, అప్పుడు రాను వారు పట్టుకుని వాళ్ళు కూడా ఖైదులో వేసి శిక్షిస్తారు. ఆ భయం చెప్తున్నా, వీళ్ళందరూ కూడా సాయంకాల సమయంలో ఒక మేడ గదిలో ఉండి వాళ్ళు దాక్కున్నారండి. వాళ్ళు దాక్కున్నారు. దేవుడికి ఎవరికి చేసి దాక్కున్నారు వీళ్ళు? ఆ రాణు వారికి, రోమన్ గవర్నమెంట్కి జడిసి వాళ్ళు దాక్కుంటే ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. రాగమన్నట్టు అక్కడ వచ్చారు. నువ్వు ఆందోళనలో ఉన్నావా, నువ్వు భయంలో ఉన్నావా, నువ్వు వ్యాధంలో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, తిరిగి మన దగ్గరికి వచ్చే దేవుడు ఆయన. పునరాగమనం, ఆయన తిరిగి వచ్చే దేవుడు, తిరిగి వచ్చాడు. సమాధానం కలుగాక అన్నారు. అంతే, వాడికి ఏమొచ్చిందప్పుడు సమాధానం వచ్చింది. ఆ రోజు తోమ లేడు అక్కడ. తోమ లేకపోతే తోమతో చెప్పారు, యేసయ్య వచ్చారు, మేము చూసామంటే నేను నమ్మనే నమ్మను. ఆయన చేతి గాయాల్లో నేను వేలు పెడితే కానీ నేను తర్వాత 8 దినాల తర్వాత, అది కూడా మీకు 20:16 ఉంటుంది. 8 దినాల తర్వాత తోమ కూడా ఉండగా అలా తిరిగి వచ్చారు. మళ్ళీ చూడండి, యేసు ప్రభు సమాధి గెలిచిన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఆ మళ్ళా వచ్చారు. మళ్ళీ తోమ కూడా ఉండగా వచ్చారు. వచ్చిన తర్వాత తోమ వచ్చిన గాయాల్లో వేలు పెట్టి చూడమంటే నా ప్రభువా నా దేవాని తను ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప అక్కడ ఒప్పుకోలు జరిగిందో చూడండి. అట్టి సమయం, అనుమాన సమయంలో, ఆ నేను నమ్మనన్న సమయంలో దేవుడు నమ్మిక పుట్టించడానికి ఆ తోమ ఉండగానే మళ్ళా ప్రభువు తిరిగి వచ్చారు. ఇంత మాత్రమే కాదు, 21వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్తే మనకి ఇక పేతురు అంటాడు కదా, సరే ఇంతకాలం ప్రభు వారు ఉన్నారు మనతోటి, చక్కగా ఆహారం ఉంది, మనకి ఏ లోటు లేదు, సంఘంలో గౌరవం ఉంది, మనం చేసే శిష్యులుగా మన అందరూ గౌరవించారు, మనం వెళ్ళిపోతున్నాడు కదా, మనకి గౌరవం ఎక్కడ ఉంటుంది, మనం ఎలా పోషింపబడాలి, కాబట్టి నేను మళ్ళీ నా వృత్తికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. మళ్ళా చేపలు పట్టడానికి బయలుదేరిపోతున్నాడు. మరి నువ్వు వెళ్ళిపోతే నేను కూడా వచ్చేస్తామని జపమార్లు నా తల్లి గారు అందరూ బయలుదేరారు, వెళ్ళారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఆ తిబెరియా సముద్ర తీరంలో చేపలు పట్టిన వారు, వాళ్ళు చాలా నిష్ణాతులు, అంతటి వాళ్ళు రాత్రంతా శ్రమపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి సమయంలో దేవుడు వారి దగ్గరకు వచ్చాడు. తిరిగి మళ్ళీ వారి దగ్గరకు వచ్చాడు. జారిపోయే బిడ్డలను, తిరిగి పాపంలోకి వెళ్ళిపోతున్న బిడ్డలను, అయ్యో నేను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానంటే ఇక్కడ తిరిగి మళ్ళా చేపలు పట్టే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు. నీకు చెప్పిన నిన్ను ఒక మంచి స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు చూస్తే నువ్వు మళ్ళీ తిరిగి జారి వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీకు తెచ్చిన రక్షణ నీకు ఇస్తే ఆ రక్షణ పొందుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. అటువంటి సమయంలో కూడా దేవుడు మనల్ని మన దగ్గరికి వస్తాడు, మన ధైర్యపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. తిరిగి అమ్మ నువ్వు తప్పు చేస్తాను, వెంటనే ఆ నిప్పు మీద కాల్చిన చేపలు పెట్టగానే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకని కుడివైపు వలవైనట్టు 153 పెద్ద చేప పడిపోయి ప్రభుస్మి అని అనుకున్నారు. కానీ వీళ్ళు ఎవరు అనుకుంటే ఎవరు కూడా అడగలేదు.
ఆ విధంగా అక్కడ ఆ శిష్యులను కూడా చాలా ప్రయత్నించారు. సరే వాళ్ళు అందరి దగ్గరకు వచ్చారు, మరి మన దగ్గరకు వచ్చారా ప్రభు వారు అని కూడా మనం ఆలోచించాలి కదా. శిష్యుల దగ్గరకు వచ్చారు, మళ్ళీ దగ్గరకు వచ్చారని చెప్పుకున్నాం, మరి మన దగ్గరికి ఇప్పుడు వచ్చారు. పెంతకు వస్తుందేమో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే అక్కడ 14 పైన భాషలు మాట్లాడే అన్యజనులు ఉన్నారండి. అక్కడ 14 భాషల పైన మాట్లాడే అన్యజనులు వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళ దగ్గరకు వచ్చారంటే ఎవరి దగ్గరకు వచ్చినట్టు? మన దగ్గరకు వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ ఎవరు? క్రీస్తు ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరంటే అది క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ ఆ వాళ్ళ మీదకి దిగి వచ్చింది. దిగి వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కూడా అన్య భాషలో మాట్లాడేశారు. ఎంత గొప్ప అద్భుతం. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గర నా దగ్గర ఉంది. ఆ పరిశుద్ధాత్మే క్రీస్తు ఆత్మ. అంటే క్రీస్తు మరలా వస్తానన్నారు, మన దగ్గరికి ఆయన వచ్చారు, మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని గురించే మరి పౌలు భక్తులు చెప్తాడు కదా, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయి కదా, మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. మన క్రీస్తు మనలో ఉంటే మనం ఏ స్వభావం కలవారము? దేవుని ఆత్మ. శరీర స్వభావం మాత్రం కాదు. దేవుని బిడ్డలను, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలుగానే మనం ఈ లోకంలో జీవిస్తాం. మరి 19వ వచనం చూసినట్లయితే ఇక్కడ, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవించురని చెప్తున్నారు. మరి ప్రభు వారిని చూచారా? వాడు శిష్యులు చూచారు, మీరు నన్ను చూస్తారు అని చెప్పారు. చూచారా? ఇప్పుడు వరకు మనం గమనించాలి కదా, ఎంతమంది చూచారు? అక్కడ చాలా మంది చూచారు. అక్కడ 20వ అధ్యాయంలోనే, ఇదే అధ్యాయంలో 20వ వచనంలో చూస్తాం, 29లో కూడా చూస్తాం. ఏమని అంటే ఆయన గాయాలు కూడా వాడు చూశారు. ఆయన చూడటమే కాదు, ఆయన గాయాలు కూడా వాడు చూశారు. ఒక్కసారి అందరూ కలిసి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. ఇక్కడ కొన్ని సత్యాలు పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఆయన సజీవుడిగా ఉండటానికి, మనకు జీవం ఇవ్వడానికి, ఆయన లేచిన ఈ సంఘటన గురించి పౌలు భక్తుడు విపులంగా మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటి చెప్తున్నాను చూడండి. ఇక్కడ 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతుంది. ఏంటో ఉపదేశం? ఏ ఉపదేశం ఆయన అప్పగించారు శిష్యుల కంటే? లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడింది. దేని ప్రకారం జరిగింది? లేఖనం ప్రకారం. క్రీస్తు లేఖనం ప్రకారమే మృతి పొందారు, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డారు, లేఖనం ప్రకారం ఆయన తిరిగి లేచారు అని చెప్పారు. రెండోది ఆయన చెప్తున్నారు కదా, ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడింది. అక్కడ చూడండి, ఆయన క్యాఫాకును తర్వాత 12 గుర్తుని కనబడింది. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయంలో కనబడ్డారు. తర్వాత కిందకు వచ్చేటప్పటికి యాకోబు కనబడ్డారు, అపోస్తలులందరికీ కనబడ్డారు. చివరి అంటారు 9వ వచనంలో, ఆ కాలమందు పుట్టిన నాకును కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు, నాకు కూడా కనపడ్డారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభువు వారు ఆయన జీవించిన కాలంలో చెప్పిన సువార్త, నేను ఇలా మనిషి కుమారుడు మన పాపల కొరకు వచ్చారు, పాపం రక్షించడానికి వచ్చారు, ఆయన తప్పకుండా అక్కడ శిలువను పొందాలి, సమాధి చేయబడాలి, లేవాలని లేఖనాలు బోధించారు. ఆ బోధనని కూడా సత్యములైనవని ఇక్కడ మనకి రుజువు అవుతుంది. పౌలు భక్తుడు చెప్పిన దాన్ని బట్టి అవన్నీ కూడా సత్యాలు, అవన్నీ జరిగినవి. ఇది ఒక చరిత్ర సంఘటన అనమాట. ఇక్కడ చూడాలంటే ఆయన సజీవుడు అనే మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్త 28:6లో ఒక మాట ఉంటుంది మనకి. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పడుకున్న స్థలం చూడండి అని శిష్యులు చూపిస్తున్నారు. ఆయన ఇక్కడ లేడు, రండి ప్రభు పడుకున్న స్థలం మీరు చూద్దరుగానే అని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రపంచంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. మన బక్సుగారి గారు ఉన్నారు, సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందరూ మరణించారు. మరణించక ముందు ఎవరైనా సరే నేను చనిపోతాను, సమాధి చేస్తారు, సమాధి అయిన తర్వాత 3వ దినాలు లేస్తాను, అది రేపు లేస్తాను, ఎల్లుండి లేస్తాను ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా జరిగిందా ఈ సంఘటన? దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎక్కడా లేదు. ఒక్క యేసయ్య మాత్రమే. ఆయన ఒక్క యేసయ్య మాత్రమే
ఈ మాట చెప్పగలిగారు. ఎంత గొప్ప విషయము ఇది! చరిత్రలో గొప్ప సంఘటన అన్నమాట. ఎక్కడ జరగని, ప్రపంచంలో జరగని ఒక గొప్ప సంఘటన ఇక్కడ జరిగింది. దేవదూత ఆయన లేచి ఉన్నాడు అన్నారు. ఇక్కడ మనం కూడా ఆలోచించాలి. సాధారణంగా పౌలు భక్తుడు ఏం చెప్పాడు? మధ్య ఆకాశానికి వెళ్ళి ఒక మనిషి నాకు తెలుసు, అతను శరీరంతో వెళ్ళాడు, ఆత్మతో వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు నాకు తెలియదు అన్నాడు. కానీ అలా కాదు. ఆయన లేవడం అంటే శరీరం అక్కడ ఉండి ఆత్మ లేవడం కాదు. అక్కడ ప్రభు వారు మనుష్య రూపముగా ఏ విధంగా అయితే సమాధిలో పెట్టబడ్డారో ఆయన ప్రాణము, ఆయన శరీరము, ఆయన ఆత్మ మొత్తం కూడా లేకపోయింది. అంటే పూర్తి మానవుడిగా ఆయన సమాధిలోకి వెళ్ళారు, పూర్తి దైవత్వానికి ఎంత అద్భుతమైంది! ఎక్కడైనా జరుగుతుందా? ఇది జరగని గొప్ప సంఘటన అన్నమాట. ఇదే మనకు తెలుసు. ఇదే ఈ శ్రేణ ప్రసంగాలు మనం పునరుత్థాన పండుగలు ఏం చెప్పుకుంటాం, పునరుత్థాన రుజువులు చెప్పుకుంటాం. కానీ ఇప్పుడైతే ఇది ఆయన జీవించడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన జీవించడం వల్ల ఎప్పుడైతే ఆయన లేచాడో, ఎప్పుడైతే మరణాన్ని జయించాడో మనకి నిత్య జీవం వచ్చింది. మనకి నిత్య జీవం ఆయన చెప్పారు కదా. నేను ఇక్కడ 19 యోహాను సువార్త 'నేను జీవిస్తున్నాను కానీ మీరు జీవించున్నారు'. ఆయన లేకపోతే మనకి నిత్య జీవం కూడా ఉంది. దీన్ని మీరు ఇంకో విధంగా చెప్పాలంటే కొన్ని సత్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయన జీవించడంలో కొన్ని సత్యాలు, మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఉన్నాయి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూసినట్లయితే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడదుము. ప్రియమైన వారు, ప్రభు వారి కానీ తిరిగి లేవకపోతే మనకు రక్షణ లేదు, మనం నీతిమంతులుగా తీర్చబడము. ఎందుకంటే ధర్మశాస్త్రము ఏ మానవుని కూడా నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు ఎవరో తీర్చబడాలి లేదు. కానీ యేసు ప్రభు రక్తం ద్వారానే మానవుడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఇది గొప్ప సత్యము. చనిపోయి సమాధిలో కానీ ఉండుంటే నీతిమంతులుగా మనం తీర్చబడం. ఆయన తిరిగి లేవడం వల్ల, ఆయన సజీవులుగా ఉండటం వల్ల, ఆ జీవం మనలో ఉండటం వల్ల మనం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రెండోది ఏంటంటే మనం శత్రువులైనగా ఆయన కుమారుని మనం ద్వారా మన దేవునితో సమాధానపరిచాడు. ఆయన ఒకప్పుడు దేవునితో సమాధానం లేదు, సమాధానం తెగిపోయింది, తండ్రితో మన సమాధానం లేదు, ఐక్యత లేదు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని జయించారో వెంటనే మన తండ్రితో ఏమైపోయింది, మనకి సమాధానం కలిగింది. ప్రియమైన వల్ల భూమట యేసు ప్రభు వారిని ఆ 3 దినాలు గర్భంలో దాచడానికి చాలా వేదన పొందిందంట. ఎందుకంటే పరిశుద్ధుడైన, సృష్టికర్త అయిన, భూమిని సృజించిన వాడు, నోటి మాటతో భూమిని చేసిన వాడు, అటువంటి సృష్టికర్తను భూమి తన గర్భంలో దాయడం ఎంత కష్టతరం, ఎంత కష్టతరం. అటువంటి పరిస్థితుల్లో భూమి ఎంతో వేదన చెందిందంట. వేదన చెంది 3 దినాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ప్రభుత్వ తిరిగి లేస్తారని కనిపెట్టింది. సృష్టి కనిపెట్టింది. మనం కనిపెట్టలేకపోయాం కానీ సృష్టి కనిపెట్టింది. శత్రువు కనిపెట్టాడు మళ్ళా, కానీ స్వజనులు మాత్రం కనిపెట్టలేకపోయారు. మీ మీద వారిని ఇంకా చెప్పాలంటే ఇక్కడ దేవుడు తులసి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు కూడా ఒకసారి చదువుతాను. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనం చనిపోయినా కానీ మన జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం కూడా ప్రత్యక్షమవుతామండి. ఆయన సజీవుడిగా ఉన్నందుకు, ఆయన సజీవుడిగా ఉన్నందుకు మనకు వచ్చిన గొప్ప మేలు ఏంటంటే మన జీవము కూడా ఆయన యందు దాచబడి ఉన్నది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనము కూడా ఆయన ఎదుట మనం ప్రత్యక్షము అవుతాము. ఇది ఎంత ఆశ, ఎంత నిరీక్షణ మనకి, ఎంత ధైర్యం మనకి ఇది ఉంది. మనకి యోహాను సువార్తలో 5వ అధ్యాయము ఎవరైనా చదవండి, 21వ వచనము 26వ వచనం. దేవుడు ఎలాగో మృతులను లేపి బ్రతికించును, కుమారుడును తనకి ఇష్టమైన వారిని బ్రతికించును. తండ్రి ఎలాగైతే బ్రతికిస్తాడో కుమారుడు కూడా తనకి ఇష్టమైన వాడిని బ్రతికిస్తాడు. 26వ వచనంలో తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే అలాగే కుమారుడు తనంతట తానే
జీవము గలవాడే ఉన్నాడు. తండ్రి జీవము గలవాడే ఉన్నాడు, కుమారుడు కూడా జీవము గలవాడే ఉన్నాడు. అలాగే 6:47 ఉంది, 54 నేను చదవక్కర్లేదు. 11వ అధ్యాయం 25, 26 అందరికీ మనకు తెలిసి నేనే పొందుతాను, నేనే జీవం అని చెప్పి ప్రభువు చెప్పారు. 20వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఈ దినమని ఎరుగుదురు. ఏ దినమని? ఏ దినాన్ని తెలుసుకుంటారు వాళ్ళు? యేసు ప్రభువు వారు ఏ దినాన్ని అయితే తిరిగి లేచారో సమాధిలో నుంచి ఆ దినాన్నే తెలుసుకుంటారు. ఏం తెలుసుకున్నారు అక్కడ? నేను తండ్రి యందును తండ్రి నా యందును జీవిస్తారు. మనం తండ్రి దేవుడితో ఉన్నాడు, దేవుడు తండ్రితో ఉన్నాడు. మనం ఎవరితో ఉండాలి? క్రీస్తుతో. మనం క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు మనతో ఉండాలి. ఈ విధంగా మనం జీవించాలి. అందుకే మన ఫిలిప్ అంటాడు కదా, ప్రభువా మాకు తండ్రిని చూపించమని అడిగాడు. 10వ వచనం అంటే ఫిలిప్తో అంటారు ప్రభు వారు, అదే ఫిలిప్ నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అని చెప్పారు. తర్వాత ఇక్కడ 21వ వచనంలో నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడు, నేను వాడిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందును అని చెప్పారు. ఇక్కడ గొప్ప ఆజ్ఞ ఇది. మనం చాలా మంది ఈ వాక్యము ఇదే అధ్యాయంలో 15వ వచనము, 21వ వచనము, 23వ వచనం 3 వచనాల్లో కనిపిస్తుంది. ఇది ఎంత ప్రాముఖ్యమైనది కాకపోతే ఇంత దేవుడి ఒక్కని ఈ మాటలన్నీ కూడా యోహాను రాసుని కాదండి, యేసు ప్రభువు చెప్పిన మాటలు, యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నారంట. దీన్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే తన విశ్వాసులతో తండ్రి మాట్లాడుతున్నాడు, తన శిష్యులతో తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నా తండ్రి ఎలా ఉన్నామో మీరు కూడా నా ఆజ్ఞను గైకోవాలి, నా ఆజ్ఞను గైకోవాలా. నా ఆజ్ఞను గైకోవాడు నన్ను ప్రేమించేవాడు. మన నోటితోటి నేను యేసుని ప్రేమిస్తున్నానంటే అబద్ధం ఆడినట్లట. ఆయన ఆజ్ఞను గైకోకుండా ఆయన ఎవరు కూడా మనం ప్రేమించలేము, ఆయన ప్రేమించలేము. ఇది ఏంటంటే ఎటువంటిదంటే తండ్రి అయిన దేవుడితో సంబంధం. ఈ సంబంధం ఒక ప్రేమ బంధం అని చెప్పాలి, దీన్ని ఒక కుటుంబ ప్రేమ బంధం అని చెప్పాలి. ఈ బంధం తండ్రికి దేవునికి కలిసిన బంధం, ఇది చాలా ప్రేమ బంధము, ఐక్య బంధము. నీకు నాకు తండ్రికి మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలాగైతే కలిసి ఉంటామో తండ్రితో నీకు ఉందా సంబంధం, కుమారుతో నీకు ఉందా సంబంధం, అది మనం ఆలోచించుకోవాలి. ఇది చాలా చాలా ప్రేమ, విధేయత, లోబడే జీవితం ఈ ఆజ్ఞ గైకొట్టడంలోకి వస్తుంది. మనం ఆజ్ఞను ఎప్పుడైతే గైకుంటామో దేవునికి లోబడిన వారు, ఎప్పుడైతే మనం ఆజ్ఞను అంగీకరించి దాని ప్రకారం జీవిస్తామో దేవుని మహిమపరిచేవాడు, దేవుని గౌరవించేవాడు, దేవుని ప్రేమించేవాడు. అలా కాకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే అది గట్టి మాటలు, దానివల్ల ఏమి కూడా ప్రయోజనము లేదు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వరకే, నువ్వు దేవాలయానికి వచ్చి వాక్యం చదువుతున్నాను, వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను చెప్పుకోవడం వరకే అది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు గైకొనలేదో ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలా? గైకోవాలా. గైకుంటేనే అది చాలా మనకి ఆ బంధం కుదురుతుంది, దేవుడితో ఐక్యత కుదురుతుంది, దేవుడితో ఆ బంధాన్ని మనం కుదుర్చుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇస్కరియోతు అంటున్నాడంటే యోధ అంటున్నాడు, ప్రభువా నువ్వు లోకానికి కాకుండా మాకు మాత్రమే నువ్వు నిన్ను కనపరుచుకున్నానంటున్నావు ఏంటి? మాకే కనపరుచుకోవడం ఏంటి? లోకానికి ఎందుకు కనపరుచుకోవు నువ్వు అని అడుగుతా ఉన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈయన ఇశ్రాయేలు రాజు, ఈయన తక్కువ మహిమ ఉంది, ఈయన రోమన్ గవర్నమెంట్ తన చేతిలో తీసుకుంటాడు, ఈ రాజ్యం అంతటి తన హస్తగతం చేసుకుంటాడు, అధికారం ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. అటువంటి ఆయన లోకం నన్ను చూడదు, మీరే నన్ను చూస్తారంటున్నారు ఏంటేడు ఇలా అని ఒక భయంలోకి వెళ్ళిపోయారు. ప్రభు అది తెలుసు వెళ్ళాలంటారు. ఎందుకంటే మేము మనకు అందరం తెలిసి అమ్మాయి మార్గంలో కూడా ఇలాగే వాళ్ళు మాట్లాడుకుంటే ఏమన్నారు? లోకాసువార్త 24:25 అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందం క్రీస్తు ఎలా శ్రమపడి తన మహిమలో ప్రవేశించి అగత్యం కదా అని వారితో చెప్పారు. అంటే వాళ్ళ కళ్ళు బుద్ధితనం వచ్చింది. మందమతులు దేవుని వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళు గ్రహించిన వాడు అనమాట. తర్వాత అవివేకులు ఆ విధంగా మాట్లాడతారు అని గర్జిస్తా ఉన్నారు ప్రభు వారు. ఎవరిని? ఇస్కరియోతు కానీ యోధ. ఇక్కడ ఒక మంచి వాగ్దానం కూడా మనకి రాయబడి ఉందండి. 23వ
3వ అధ్యాయంలో 23వ వచనంలో యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేయాలి. బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి, అన్ని వాగ్దానాలకెల్లా మిన్నయైన వాగ్దానం ఇదేనండి. నేను తిరిగి మీ యొద్దకు తిరిగి వస్తాను. ఎప్పుడు వస్తాను? నా ఆజ్ఞను మీరు గైకొన్నట్లయితే, నన్ను ప్రేమించినట్లయితే నేను మీ యొద్దకు వస్తాను, మీతో నివాసం చేస్తాను, మనతో నివాసం చేయడానికి వస్తాను అన్న. ఎంత ధన్యత మనం కోరుకుంటే వస్తుందా? మనం చిన్న పని, మనం చెప్పిన పని ఏంటి? ఆయన ఆజ్ఞల్లో గైకోవాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తేనే మనకు అన్నీ కూడా సంభవిస్తాయి. ప్రియమైన వాళ్ళారా, ఆయన మాట ఇచ్చిన మాట తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడు. ఇది చాలా గొప్ప, ఎంత గొప్ప దేవుడు అయింది. మనందరూ ఫిలిప్పీ 2వ అధ్యాయంలో తెలుసు కదా, ఆయన దాసుని స్వరూపము ధరించుకుని తను యుక్తులుగా చేసుకుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఆయన వచ్చారు. అటువంటి గొప్ప దేవుడు, తగ్గించుకున్న దేవుడు ఇంకా తగ్గించుకుని నేను మీ దగ్గరికి వస్తాను, మీతో నేను నివసిస్తాను అని చెప్పి ప్రభు వారు అంటే, ప్రభు వద్దు ఇంకా కొంతకాలం ఆగు, తర్వాత వద్దు కానీ అని చెప్పి దేవుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకా దూరం చేస్తున్నాం. అంత భయంకరం. మన జీవిత కాలంలో, ఈ జీవిత ప్రయాణంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రతి పరిస్థితిలో కూడా ఒకటే నిరీక్షణ, మనకి తిరిగి ఆయన మన దగ్గరికి వస్తాం, తిరిగి మన దగ్గరికి ఆయన వస్తారు. అదే పునరాగమనం, తిరిగి వస్తారు. సమాధిని గెలిచిన దేవుడు, మరణపులు గెలిచిన దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనకు కూడా మన జీవాన్ని దాస్తున్నాడు దేవుడు. అక్కడ ఆ జీవంతో మళ్ళీ మనం కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం కూడా ప్రత్యక్షత పొందుకుంటాం. ప్రియమైన వాళ్ళ అంత గొప్ప ధన్యత మనకు కావాలంటే మనం చేయవలసింది ప్రభు ఆజ్ఞలను గైకోవాలి. లేఖనాలను నమ్మాలా, లేఖను పరిశోధించాలా, వాక్యాన్ని చదవాలా, దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమించడం అంటే నీ సహోదరుని ప్రేమిస్తే చాలు. నీ సహోదరుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే. సహోదరుని ప్రేమించలేము, దేవుని ఎక్కడ ప్రేమిస్తాం? ముందు నీ సహోదరుని ప్రేమించు, ఆ తర్వాత దేవుడిని ప్రేమిస్తాం. మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించకపోతే, మన పొరుగు వారిని మనం ప్రేమించకపోతే, కనబడిన దేవుడిని ఎలా ప్రేమించగలం? మనం ప్రేమించలేం కదా. కాబట్టి మనం ప్రేమ ఎలా ఉండాలంటే అది చాలా నిస్వార్థంగా ఉండాలి, దేవుని పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ బంధము తండ్రి కుమార్తె బంధము, తండ్రి కుమారుడు బంధంగా ఆ ప్రేమ బంధం మనకి నిలిచి ఉండాలి. ఇప్పుడు మనకి చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో పెడదాం. ఇక్కడ ఇర్మియా భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడికి దర్శనం వచ్చింది. దర్శనం వస్తే దేవుడు అంటున్నాడు, ఇర్మియాకి ఏం కనిపిస్తుంది అని అడిగాడు. నాకు 2 గంపలు అంజూర పళ్ళు కనపడుతున్నాయి అన్నాడు. ఎలా ఉంది అంజూర పళ్ళు అంటే, ఒక గంప నిండా చాలా మంచి అంజూర పళ్ళు ఉన్నాయి, అవి తినడానికి చాలా బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి. ఇంకొక గంప నిండా అంజూర పళ్ళు ఉన్నాయి, అవి తినడానికి తినశక్యం కాదు, అది చెడిపోయినాయి, వాసన పడుతున్నాయి, కంపు పడుతున్నాయి. అటువంటి అంజూరపు 2 గంపలు కనిపిస్తున్నాయి అని అప్పుడు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, అవి బబులోను చెర కేవలమని ఆ యోధా ఇశ్రాయేలు జాతికి ప్రభు వారు ఆజ్ఞాపించారు, ఒప్పుకున్నారు. ప్రభు అతను లోబడండి, వాడి చెరకు మీరు వెళ్ళండి, ఆ బబులోను చెరకు మీరు వెళ్ళండి అని చెప్తే కొంతమంది వెళ్ళారు, కొంతమంది అక్కడే నిలిచిపోయారు. వెళ్ళిన వాళ్ళు మంచి అంజూరపు పళ్ళ నిల్వ చేయబడ్డారు. నాతో అంటున్నారు ప్రభు వారు, తిరిగి మీ దేశానికి మీరు తిరిగి వస్తారు, పునరాగమనం మళ్ళీ తిరిగి వస్తారు, మీరు అక్కడే ఉంటారు, తిరిగి మీరు వస్తారు అని చెప్పి అక్కడ వాళ్ళకి అభయం ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళకి పేరు తినశక్యము కానీ పనికిరాని పడిలా ఉండిపోయారు. వాళ్ళ వల్ల దేనికి కూడా ప్రయోజనం లేదు, నష్టపోయారు. వాళ్ళు నష్టపోయారు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలేదు వాళ్ళు. దేవుడు ఎందుకు? ఎప్పుడైనా మనమైనా ఏదైనా ఒక శ్రమ వచ్చింది అనుకోండి, లేదా ఏదైనా బాధ వస్తే మనం దాన్ని లోబడాలి. ఎందుకు? ఏమో ప్రభు అని ఎందుకు పంపించారో ఈ శ్రమ నాకు, లేకపోతే ఎందుకు ఈ బాధ నాకు పంపించారో, దీనివల్ల నేను ఏమో నేర్చుకోవాలో అని చెప్పి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ఏమంటాం తెలుసండి, అందరూ బాగానే ఉన్నారండి, నాకే వచ్చిందండి కష్టం అంటాం. అందరూ బాగున్నారండి, నాకే వచ్చింది, నేను ఎంత ప్రార్థన చేస్తాను కదా, నేను ఎంత బయట చదువుతాను కదా, నాకే రావాలి ఈ బాధలన్నీ అని మనం
అది కాదు, లోబడాల. ఇక్కడ లోబడిన ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మన తన దేశానికి వాళ్ళు వచ్చారు, లోబడిన వారు. మనం లోబడితే మన దేశానికి మనం తిరిగి వెళతాం. మనం లోబడినట్లయితే ఈ లోకంలో మనం వచ్చామంటే ఈ లోక యాత్ర ముగించుకున్నాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మనం మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనం తప్పకుండా దేవునికి మనం లోపడాలి, దేవుని మాటకు లోపడాలి, దేవుని ఆజ్ఞకు లోపడాలి. ఇప్పుడు బబులోను చెర కొంతమంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరు వెళ్ళారంటే వాళ్ళు కంసాలు వెళ్ళారు, కొంత శిల్పాలు వెళ్ళారట, ప్రధానులు వెళ్ళారట. బబులోనికి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళందరినీ ప్రజలందరూ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం తిరిగి మన దేశానికి వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు మాత్రం లోబడే వాళ్ళకి మాత్రం శిక్ష విధించబడింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏ శిక్ష వేసినా ఏ బాధ మనకి కలిగినా దాన్ని మనం సంతోషంగా అంగీకరించాలి. బాధ వెనుక తప్పకుండా మనకి మేలు కూడా దేవుడిస్తాడు. చూడండి, చెర తర్వాత మళ్ళీ వచ్చారా లేదా? బొబ్బలో చెర 73 సంవత్సరాలు వచ్చారా లేదా? ఐగుప్తులో 450 సంవత్సరాలు తిరిగి వచ్చారా లేదా? చెర నుండి కూడా దేవుడు విడిపించే దేవుడు. అషూరు చెర ఉంది, బబులోను చెర ఉంది, ఐగుప్తు చెర ఉంది. ఈ చెరలన్నిటి నుంచి కూడా తన ప్రజలను మాట దేవుడు తిరిగి రప్పించుకున్నాడు. అదేవిధంగానే మనం కూడా మనం ఈ లోకంలో ఉన్న ఈ జీవితకాలం అంతా కూడా మనం దేవుడికి భయపడాలి, దేవుని ఆజ్ఞకు లోపడాలి, దేవుడిని ప్రేమించాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే మనకు తిరిగి మన దగ్గర ఆయన వస్తాడు. అదే కొనరాగం. ఆయన మనం అనాథలుగా విడిచిపెట్టాడు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, మనం అనాథలము కాదు. మనకు ఒక ఆదరణకర్తను ఇచ్చాడు దేవుడు. మన ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉన్నారు, ఏ మనిషి దగ్గర ఉంటే ఆ మనిషి దగ్గర ఉన్నారు. ఈనాడు నీ దగ్గర నా దగ్గర సర్వలోకంలో కూడా సర్వాంతర్యామిగా ఉన్న ప్రభు వారు మన దగ్గర ఉన్నారు, మనతో ఉన్నారు. కాబట్టి మనం అనాథము కాదు, మనం విడవబడిన వారు కాదు. దేవునిలో మనం అంటుకట్టబడిన వారు, దేవుని అంటుకట్టబడిన వారు, దేవుని బిడ్డలము, ఆయన కుమార్తెలము, ఆయన కుమార్తెలు. ఆ విధంగా మనల్ని గొప్ప ధన్యత మనకు దేవుడిచ్చాడు. మనతో నివాసం చేయడానికి వస్తానన్నాడు. మనం రప్పించుకుందామా? ఆయనతో మనం నివాసం చేద్దామా? మనం నివాసం చేయాలంటే ఆయన ఆజ్ఞలు గైపోదాం, ఆయన ప్రేమిద్దాం, ఆయన మాటకు లోబడదాం. శిక్షించినా, ఏం బాధ వచ్చినా, వ్యాధులు వచ్చినా మనం తట్టుకుందాం. దేవుని యొక్క మనం కాబట్టి మనం దేవుల్లో మనం ఆ విధంగా జీవించడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారు ఇంకా సిలువ మరణాన్ని పెడుతూ ఆయన శిష్యులను ధైర్యపరిచిన దేవుడు. ఇది నన్ను కూడా మన జీవిత ప్రయాణంలో అమ్మా నువ్వు ఎలా ఉంటావు అని మనం ఎక్కడ పడిపోతామో, ఎక్కడ జారిపోతామని తండ్రిగా మన ఆదరణకర్తగా మన ప్రక్క నుండి నడిపిస్తూ మన దారి చూపిస్తున్న దేవుడు అండి. మనతో ఉన్న దేవుడు, మనం నడిపించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనకు ఆ దారి చూపించే దేవుడు, మనం ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి నేను తండ్రిగా కలిగి ఉన్నాను, మీరు తండ్రిగా కలిగి ఉన్నారు. అంటే ధన్యత మన కుటుంబాలన్నీ కూడా పొందుకోవాలని నేను ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడికి ముఖ్యంగా వందనాలు. నాకు 2 వారాల నుంచి చాలా బలహీనత, స్థిర సమాజానికి తెలుసు, నడవలేను, నా సైటిక్ పెయిన్తో బాధపడ్డాను, 2 వారాలు జ్వరంతో బాధపడ్డాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప కూడి వచ్చిన మీ అందరికీ దేవుని కృప తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక.